పెన్షన్ సర్వీస్, రిటైర్మెంట్ ప్లానింగ్. రిటైర్ అవ్వకముందే మనము మన ఇన్వెస్ట్మెంట్స్ని ఒక కార్పస్ అమౌంట్ కిందకి కన్వర్ట్ చేసి రిటైర్మెంట్ ప్లానింగ్గా దాన్ని రిటైర్ అయిన వెంటనే పెన్షన్ లాగా వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. లైఫ్ సర్టిఫికేట్ అంటే మీరు బతుకున్నట్టు ప్రూవ్ చేయడం. ఇది కేవలం ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే అమలు అవుతుంది. ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. 18 years నుంచి 60 years లోపల ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు. దీనికి అందరికీ ఒక యూనిక్ నెంబర్ ఇస్తారు, దాన్ని ప్రాన్ నెంబర్ అంటారు. దీంట్లో 2 tiers ఉంటాయి. టైర్ 1 మ్యాండేటరీ రిటైర్మెంట్ అకౌంట్. ప్రతి సిటిజన్ దీనికి ఎలిజిబుల్ అయి ఉంటాడు. అయితే విత్డ్రా చేయడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. టైర్ 2 అనేది వాలంటరీ రిటైర్మెంట్ అకౌంట్. కేవలం టైర్ 1 లోపల అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే టైర్ 2లో ఎలిజిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు. టైర్ 1 నుంచి టైర్ 2కి ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ దీనికి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఎన్పిఎస్ లోపల ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్స్ హై ఉంటాయి కానీ రిస్క్ కూడా హై ఉంటుంది. బాండ్స్, కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్స్ మీడియం రేంజ్లో ఉంటాయి, రిస్క్ కూడా మీడియంగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్స్ చాలా తక్కువ వస్తాయి, కాదంటే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా మార్కెట్ లోపల మనము రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కాదంటే రియల్గా రియల్ ఎస్టేట్స్ కొనం కానీ దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లోపల ఇన్వెస్ట్ చేస్తాం. ఇవి రిస్క్ ఎక్కువ ఉంటాయి, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. యాక్టివ్ చాయిస్ ఆప్షన్, ప్రతి సబ్స్క్రైబర్కి ఎందులోపల ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ ఎన్పిఎస్ అందిస్తుంది. కాదంటే ఈక్విటీలో మట్టుకి 75%, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో మట్టుకి 5% మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆటో చాయిస్ ఆప్షన్, ఈ ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళు ఏజ్ని బట్టి వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఆధారపడి ఉంటుంది. ఎన్పిఎస్ లోపల నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు టైర్ 1 అకౌంట్ ఉన్నట్లయితే విత్డ్రాల్ చేయడం కష్టంగా ఉంటుంది క్లోజ్ చేయకముందే. అయితే 60 years కన్నా కానీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ 20% ఆఫ్ ది అమౌంట్ని విత్డ్రా చేసుకోగలుగుతారు. మిగతా 80% అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్ లోపల ఉండిపోతుంది. 60 to 70 years ఉన్న వాళ్ళు 60% అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, మిగతా 40% లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటుంది. ఆ ఇన్సూర్ అయిన అమౌంట్ చనిపోయిన తర్వాత నామినీకి అందివ్వడం జరుగుతుంది. పిఎఫ్ఆర్డిఏ అనేటువంటి అథారిటీ పెన్షనర్స్కి సేఫ్టీని ఇస్తుంది.